జై శ్రీరామ్. మా శ్రీ గురు సత్సంగంలో ప్రధానంగా మన భక్తి, మన ఆరాధన, మన పూజ ఈ విధానంలో ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన భావనలు చాలా ముఖ్యం. దీని గురించే మనం ఎక్కువగా క్లాస్లో చెప్తూ ఉంటాం. కాబట్టి ఎమోషన్తోనే మనం భగవంతుడితో కమ్యూనికేట్ చేయగలం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. అంటే ఎమోషన్ అంటే నీ భావనలు. ఇది శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? భావగ్రాహి జనార్దన అని విష్ణువుకి పేరు. అమ్మవారు కూడా భవాని భావనాగమ్య అని పేరు. అంటే దాని అర్థం ఏంటి? నీ భావన మాత్రమే స్వీకరిస్తుంది. నువ్వు మాటలు ఎన్నైనా చెప్పచ్చు, అది ఇక్కడి నుంచి వస్తుంది. నీ భావన అంటే ఇక్కడి నుంచి ఉంటుంది, అది మాత్రం స్వీకరిస్తుంది. కాబట్టి భక్తిలో ప్రధానం ఏంటంటే నీ భావన. నీ భావన ఎంత బలంగా ఉంటే అంత దృఢమైనటువంటి ఫలితాలు మనం భక్తిలో పొందగలుగుతాం. మనం ఇంతవరకు భక్తిలో భగవంతుడి ద్వారా ఫలితాలు పొందలేకపోవడానికి కారణం ఏమిటి అంటే మనకు సరైనటువంటి భావనలు లేకపోవడము, విశ్వాసం లేకపోవడం. అంటే ఈ మధ్య ఏదో యూట్యూబ్లో ఇలా అంటుంటే చాగంటి కోటేశ్వరరావు వాయిస్ తోటి ఏదో విన్నాను. ఏదో కుర్రవాడు పాస్ మార్కుల కోసం వినాయకుడిని పూజించాడంట, రాలేదు. ఆ విగ్రహాన్ని పక్కన పెట్టేశాడు. శివుని పూజించాడు, పక్కన పెట్టేశాడు. ఆ తర్వాత కృష్ణుడిని పూజించాడు, ఆ విగ్రహాన్ని పక్కన పెట్టేశాడు. ఇంకేదో దేవుణ్ణి పూజించడానికి స్టార్ట్ చేశాడు. ఆ దేవుని పూజిస్తూ ఉంటే ఈ ధూపం నుంచి వచ్చినటువంటి పొగ అటువైపు వెళ్ళింది. వెంటనే వెళ్ళి ఆ గుడ్డ కట్టేశాడట ఆ విగ్రహాలకి. ఎందుకంటే నేను ఆరాధించాను, నాకు ఎటువంటి ఫలితం ఇవ్వలేదు. మీరు ఇప్పుడు ఫ్రీగా వేరే దేవుడికి ధూపం వేస్తుంటే మీరు పీల్చేస్తున్నారని వెంటనే గుడ్డ కట్టేస్తే వెంటనే అప్పుడు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు ప్రత్యక్షమైతే మీరేంటి ఇలా ప్రత్యక్షమయ్యారు? నేను పూజించినప్పుడు రాలేదు, మీరు ఇప్పుడు వచ్చారంటే నువ్వు పూజ చేసావు మామూలుగా, కానీ మేము ఉన్నామన్న విశ్వాసము, నమ్మకంతో అటువంటి భావనతో నువ్వు చేయలేదు. ఇప్పుడు నీ భావన, మేము ఆ పొగ పీలుస్తుంటే మేము పీలుస్తున్నాము స్పష్టంగా నువ్వు నమ్ముతున్నావు, నీ భావన సరిగ్గా ఉంది ఇప్పుడు, కాబట్టి మేము ఇప్పుడే వచ్చామని. అంటే అందులో సత్యం ఏమిటంటే మన భావన కొద్దే భగవంతుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. నీది ఏ భావన అయితే, ఆయనకు రూపం కూడా అంతే. ఆయనకంటూ రూపం లేదు, కానీ నీకు ఏ రూపంలో కావాలనుకుంటే ఆ రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. నీకు ఏ విధంగా సహాయపడాలో ఆ విధంగా సహాయపడుతూ ఉంటాడు. కాబట్టి భక్తిలో ఏది ముఖ్యం అని ఒక మాట్లాడితే నీ యొక్క భావనే ముఖ్యం. నీ భావన ఏంటి, ఎక్కడుంది, అది ముఖ్యం. ఇప్పుడు మానసికంగా మనం చేసేటటువంటి కర్మలకి ఫలితం చాలా చాలా ఎక్కువ ఉంటుంది. మనం పూజలు ఎక్కువగా శారీరకంగా, యాంత్రికంగా చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల సరైన ఫలితాలు మనం పొందలేకపోతున్నాం. అంటే భావన మనకు మిస్ అవుతుంది అక్కడ, మన మైండ్ ఎలిమెంటే మిస్ అవుతుంది అక్కడ. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తే మీకు తేలిగ్గా అర్థమవుతుంది. ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి చాలా దారుణమైనటువంటి అష్ట కష్టాలు అంటారే ఆ విధంగా జీవితం చిక్కి శల్యమైపోయి ఆయన జీవితం మీద విరక్తి వచ్చేసింది అనమాట. ఇంకా ఏ మాత్రం బతికే అవకాశం కూడా లేదు, హోపే లేదు అతనికి. ఇంకా చచ్చిపోదామని డిసైడ్ అయిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో అతనికి ఎవరు సలహా ఇచ్చారు. బాబు, పక్కూరులో ఒక ఆయన మంచి దైవజ్ఞుడు ఉన్నాడు, ఆయన ఏదైనా చెప్పగలుగుతాడు నీకు, ఒకసారి ఆయన కలువు, నీకు సమస్య కారణం చెప్తాడు, పరిష్కారం కూడా చెప్తాడు కదా, ఒకసారి ప్రయత్నం చేసి చూడు అని చెప్తాడు. సరే, అతను ఆ గ్రామానికి వచ్చి పలానా ఆయన దగ్గరికి వచ్చి అడుగుతాడు, ఇటు స్వామి, నా పరిస్థితి చిక్కి శల్యమైపోయాను, మీరు మీ గురించి గొప్పగా చెప్పారు, నాకేమైనా పరిష్కారం ఉంటే చెప్పండి, నేను బతకడమే కష్టంగా ఉంది అని చెప్పాడు. అప్పుడు నాయన, నువ్వు రేపు నీతో మాట్లాడతాను అని చెప్పాడు. సరే, అలాగే వచ్చేసాడు. ఆయన భార్య పాపం బాధతో అడిగింది, ఏమండి, ఆయన చూస్తే నాకు కూడా చాలా దీనంగా బాధేస్తుంది, అన్ని కష్టాల్లో ఉన్నాడే, పాపం ఆయన సమస్య ఏంటో చెప్పకూడదా, ఆయన ఏదో పరిష్కారం చెప్తే తృప్తిగా ఫీల్ అవుతాడు కదా, అతను బాధపడుతూ వెళ్ళాడు, నేను కూడా చూడలేకపోయాను అని అంటున్నాడు. అప్పుడు ఆయన చెప్తాడు, అతనికి ఈరోజు వరకే ఆయుష్ ఉంది, రేపటి వరకు ఆయుష్ లేదు, ఆయన చచ్చిపోతాడు ఈరోజు. కాబట్టి ఇంక నేను ఎటువంటి పరిష్కారం చెప్పినా కూడా అతను బతికే అవకాశం లేదు అంటాడు. ఏమండి, ఇన్ని మార్గాలు ఉంటాయి కదా పరిష్కారం, అసలు పరిష్కారమే లేదు అని ఎలా చెప్తారు మీరు? ఏదో ఉంటుంది కదా, దానికి ఏదో మీరు చెప్తూ ఉంటారు కదా, అలా ఏదో ఉంటుంది కదా పరిష్కారం అని అడిగాను. ఉంది పరిష్కారం,
కానీ అతను చేసే పరిస్థితులు లేదు. ఏమిటి ఆ పరిష్కారం అని అడిగాడు. ఈయన కనుక ఒక గొప్ప శివాలయాన్ని నిర్మించినట్టయితే, ఒక గొప్ప దేవాలయాన్ని ఏదైనా నిర్మించినట్టయితే ఇతనికి ఆ ప్రారంభ కర్మ తొలగి ఇతను బతికే అవకాశం ఉంటుంది. పైగా ఆయనకు ఆయుష్ కూడా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, ఆయన తినడానికి తిండి లేదు, ఇప్పుడు నేను శివాలయం ఒకటి కట్టించు అని నేను ఎలా చెప్పగలను? ఆ మాట నేను చెప్పలేను కదా. అందుకే రేపు రమ్మన్నాను, బహుశా ఆయన రేపు రావడం, కాబట్టి అతని జీవితం అయిపోతుంది అని చెప్పాడు. వాళ్ళిద్దరు కూడా పాపం బాధపడ్డారు. మరుసటి రోజు ఉదయం తెల్లవారి ఆ బ్రాహ్మణుడు మళ్ళీ వచ్చాడు ఇద్దరికి. స్వామి నమస్కారం, పొద్దున్న రమ్మన్నారు కదా, నేను వచ్చాను. ఈ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు, దైవజ్ఞుడు. ఏం జరిగింది? మళ్ళీ చూశాడు. చూస్తే స్పష్టంగా ఉంది, నన్నటితో ఆయన చనిపోవాల్సి ఉంది. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఈయన్నే ప్రశ్నించాడు, ఏం జరిగింది చెప్పు, నువ్వు వెళ్ళిన తర్వాత ఏం చేసావు అడిగాడు. స్వామి నేను మా ఊరు వెళ్తున్నాను, వెళ్తూ ఉంటే జోరు వాన, గాలి, కాసేపు విశ్రమిద్దామని చెట్ల పొదలోకి అలా వెళ్ళాను. అక్కడ పాడైపోయినటువంటి ఒక శివాలయం ఒకటి కనపడింది నాకు. అక్కడ చుట్టూ చెత్త చెదారము, చెట్లు, పిచ్చి మొక్కలన్నీ మలిచి ఉన్నాయి. ఇది కొద్దిగా షెల్టర్ ఉంది, పైనుంచి కూడా ఎండ వాన అన్నీ పడుతున్నాయి. ఏదో కాసేపు అక్కడ తలదాచుకోవచ్చని లోపలికి వెళ్ళాను. అక్కడ చూస్తే ఒక శివలింగం. ఆ శివలింగానికి ఎటువంటి సంస్కారాలు లేవు, అభిషేకం లేదు, పూజలు లేవు, ఏమీ లేవు, అలా పడింది. ఒకసారిగా ఆ శివలింగాన్ని చూడగానే నాకు మనసు చెలించింది. అప్పుడు శివుడితో అనుకున్నా, స్వామి నాకే కనుక సమర్థత ఉంటే, నాకే కనుక శక్తి ఉంటే, నా దగ్గర ధనవంతుని అయ్యి ఉంటే నేను గొప్పగా ఈ శివలింగాన్ని, ఈ ఆలయాన్ని గొప్పగా నిర్మించి నీకు మంచి షెల్టర్ ఏర్పాటు చేసి, ఈ వర్షం పడకుండా, ఎండ పడకుండా మంచి ధూపదీప నైవేద్యం చేస్తూ నిత్యాభిషేకం చేసే ఆలోచన నాకుంది. నేను ఉంటే ఇలా చేద్దును, కానీ నేను అసమర్థుని, అశక్తుని, నేను చేయలేకపోతున్నాను, నన్ను మన్నించయ్యా. కాకపోతే నాకు అవకాశం ఉంటే మాత్రం ఇలా చేయాలి అని నాకు ఒక మనసులో వచ్చిన కోరిక. అద్భుతమైనటువంటి శివలింగం, ఎటువంటి ఉపచారాలు లేకుండా అలా పడున్నామంటే శివయ్యని బాధపడుతూ కాసేపు అక్కడ ఉన్నాడు. తర్వాత వర్షం తగ్గింది, అక్కడి నుంచి నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మళ్ళీ మీరు రమ్మన్నారు కదండి, నేను వచ్చానని చెప్పాడు. ఇప్పుడు అతనికి అర్థమైంది, ఇతను ఎప్పుడైతే నిజంగా గుడి కట్టలేడు, అది నిజమే, కానీ మానసికంగా ఆ నిర్మాణం ఈయన చేశాడు. మానసికంగా అతనికి శక్తే కనుక ఉంటే ఎటువంటి గుడి ఆలయాన్ని నిర్మాణం చేద్దాం అనుకున్నాం, ఇక్కడ ఆ లింగాన్ని ఏ విధంగా ప్రతిష్ఠ చేద్దాం అనుకున్నాం, కాబట్టి దాన్ని ఏ విధంగా పైన సీలింగ్ అంతా నిర్మించాలనుకున్నారో అటువంటి ఊహ, అటువంటి విజువలైజేషను మానసికంగా మనసులో ఆయన గుడి కట్టుకున్నాడు. ఆ గుడి కట్టిన తర్వాత మానసికంగా భగవంతుడు నిజంగానే గుడి కట్టినటువంటి ఫలితాన్ని ఆయన అకౌంట్లో వేశాడు, ఆయన బతికాడు. కాబట్టి దీన్ని బట్టి ఏమవుతుందంటే మనకి మానసికంగా చేసే కర్మలకు ఫలితం ఎక్కువ. కాబట్టి మనం పూజలు ఎక్కువగా శారీరకంగా ఎక్కువ చేస్తూ ఉంటాం, కాదు మానసికంగా చేయాలి. కాబట్టి మనసుతో మనం పూజ చేయాలి. ఏ చిన్న ఉపచారమైనా కానివ్వండి, ఆసనం సమర్పయామి వెంటనే వెళ్ళిపోవడం కాకుండా ఒక మంచి సింహాసనాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నట్టు భావం చేస్తే ఎంత బాగుంటుంది. పుష్పం సమర్పయామి, పుష్పం సమర్పిద్దాం. ఆ పుష్పం ఎంత కుసుమంగా ఉంటుంది. మన హృదయ కమలం అంట కదా, మన యొక్క సత్వగుణాన్ని అన్నింటినీ దగ్గరికి తీసుకొచ్చి నా యొక్క సత్వగుణాన్ని నీకు సమర్పిస్తున్నాను పుష్పం రూపంలో అని చెప్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా మనము ఉపచారాలన్నీ భగవంతుడికి చేస్తే మానసికంగా మనం భావన చేస్తూ అవి చేసినప్పుడు మనకు ఫలితాలు ఎందుకు రాకుండా పోతాయి. కాబట్టి భగవంతుడు మన యొక్క భావాన్నే స్వీకరిస్తాడు. అక్కడ ద్రవ్యలోపము ఇంకోటి ఏం అవసరం లేదు, మానసికంగా మనం భావన చేసుకుంటూ ఉండాలి. అందుకే మన శ్రీగురు సత్సంగంలో ప్రతి సభ్యులకి కూడా మానసికంగా ఒక హృదయంలో ఒక గొప్ప దేవాలయాన్ని నిర్మించుకునే సాధన ఒకటి మనం చేయిస్తాం. ఆ సాధనలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా, మా సత్సంగ సభ్యులందరూ కూడా మనసులోనే ఒక అద్భుతమైనటువంటి వాళ్ళ డ్రీమ్ టెంపుల్ని నిర్మించుకుంటారు. రోజు మానసికంగానే దానికి అర్చన చేసుకుంటూ ఉంటారు. ఈ సాధన సత్సంగంలో మనం చేస్తూ ఉంటాం. మా సత్సంగంలో చేరాలనుకునే వాళ్ళు ఈ నంబర్కు సంప్రదిస్తే వివరాలు తెలియజేస్తారు. స్వస్తి.